అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ బాబు. అండ్ ముందుగా ఈ గ్రామోపాధి సంస్థ వారికి మరియు మూలం సంస్థని విజయవంతం చేయడానికి వచ్చిన కస్టమర్ దేవుళ్ళందరికీ నా నమస్కారాలు. నేను నా ప్రోడక్ట్ గురించి చెప్పడానికి వచ్చాను. నా ప్రోడక్ట్స్ వచ్చేసి సెల్ఫ్ క్రాఫ్టింగ్ ఐటమ్స్ అనమాట. ఇది ఏంటి అంటే పిల్లల్లో కానీ లేడీస్లో కానీ మనకు తెలియకుండానే వాళ్ళ చాలా క్రియేటివిటీ ఉంటుంది. అది బయటికి తీయడానికి ఒక అవకాశం అన్నమాట. నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చూస్తుంటే ఒక దేవుడి విగ్రహం ఉంటుంది. జస్ట్ ఇది ఏదైతే ఉంటుందో నేను మీకు ఆర్ట్ లైన్ మాత్రమే ఇస్తాను. మీ టాలెంట్ యూజ్ చేసి, మీ క్రియేటివిటీ యూజ్ చేసి మీకు నచ్చిన కలర్స్ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు బయట జనరల్గా షాప్లో కూడా దొరుకుతుంది కదా అనొచ్చు, కానీ వాళ్ళకి నచ్చిన కలర్స్ మనం కొనుక్కోవాలి. కానీ నేను అలా కాదు, కస్టమైజ్డ్ అనమాట. మీకు హెయిర్ కలర్ నచ్చితే, మీ కృష్ణుడు బ్లాక్గా ఉండాలా, బ్లూగా ఉండాలా, హెయిర్ బ్రౌన్ ఉండాలా, మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక లోటస్, చిన్న లోటస్ ఒకటి తయారు చేశాను నేను. ఇది ఏంటి అంటే మీకు నచ్చినట్టుగా పెయింట్స్ వేసుకొని, ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది, శ్రావణ మాసంకి పెట్టుకోవచ్చు. వినాయక చవితి వస్తుంది అండ్ దీపావళి వచ్చినప్పుడు దీపం పెట్టుకోవచ్చు. దీంట్లో అంటే అన్ని మల్టీపర్పస్ యూజ్ చేసుకునేటట్టు ఉంటుంది అనమాట. ఇది ఏం చేసినా కానీ లుక్ బాగుంటుంది అనమాట. ఒకవేళ ఈ రెక్కలు తీసేస్తే టీ స్టాండ్ లాగా, అంటే టీ కోస్టర్ లాగా కూడా యూజ్ అవుతుంది. టేబుల్ మీద ఏమైనా డెకరేషన్ ఐటమ్గా స్పెషల్ ఐటమ్ కావాలంటే దీని మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్ ఐటమ్స్ అవి ఇవి పెట్టుకునే కంటే ఇది ప్యూర్ వుడ్, చెక్కతో తయారైనది. దీని మీద మనం నచ్చిన పెయింట్స్ వేసుకొని మనము డెకరేషన్ ఐటమ్ తయారు చేసుకుంటే లుకింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ డివోషనల్గా మనం ఆవుని చాలా శుభప్రదంగా మనం భావిస్తాము. ఆవుని, నందిని, నెమలిని శుభప్రదంగా భావిస్తాము. అవి కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. కానీ నా దగ్గర ఉండే స్పెషల్ ఐటమ్స్ ఆల్రెడీ చెప్పాను. మీరు స్పెషల్గా కలర్స్ వేసుకొని మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకొని దీంట్లో కుందన్స్ వేసుకోవచ్చు, కుందన్స్తో డెకరేట్ చేసుకోవచ్చు, పెయింట్స్తో డెకరేషన్ చేసుకోవచ్చు. ఏది అవసరం లేదంటారా, జస్ట్ మీ ఇంట్లో నెయిల్ పాలిష్, నెయిల్ పెయింట్ ఉంటుంది కదా, దాంతో పెయింట్ వేసుకోండి. అండ్ లేడీస్ పెట్టుకునే టిక్లీస్ ఉంటాయి కదా, వాటితో పెట్టుకోండి, లేదా చెమ్కీలు వేసుకోండి. ఆటోమేటిక్గా మీకు నచ్చిన డిజైన్ రెడీ అయిపోతుంది. ఒక 10-20 రూపాయల పెట్టుబడి మీరు పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఒక కొత్తది రెడీ అయిపోతుంది. దీంట్లో ఏమవుతుందంటే మీరు చేసే 50 రూపాయల పనిలో ఆటోమేటిక్గా ఒక 500 రూపాయల డిజైన్ రెడీ అయిపోతుంది. ఇది వచ్చేసి ఓన్లీ డిజైన్ చేసుకొని మనం పెట్టుకోవడానికే కాదు, మనం గిఫ్ట్ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఏదైనా ఫంక్షన్లకు మనం వెళ్ళినప్పుడు ఒక 1000 రూపాయలు పెట్టి బయట ఫోటో ఫ్రేమ్, ప్లాస్టిక్ ఫ్రేమ్ కొనిచ్చే కంటే, ఆ ప్లాస్టిక్ ఐటమ్స్ అంతా మన ఇంట్లో నింపే కంటే, ఆ కలర్స్, ఆ కెమికల్ కలర్స్ నింపే కంటే ఇవి చాలా బెటర్. నన్ను అడిగితే ఇది నేను 140 రూపీస్ నేను అమ్ముతున్నాను. దీనికి కనుక మనం పెయింట్ వేసుకొని కుందన్ సర్కిల్కి పెట్టేసి మంచిగా డెకరేట్ చేసుకుంటే రోజుకో గంట, రోజుకో అర్ధగంట మీకు టైం ఫ్రీ ఉన్నప్పుడే చేసుకుంటే ఆటోమేటిక్గా ఇది ఒక 2000 రూపాయల ఐటెం తయారైంది. మీరు నాకు పెట్టేది ఎంత, 140 రూపాయలు. మీరు దీనికి వాడేదంత 50-60 రూపాయల ఐటమ్స్ వాడతారు. సో ఆటోమేటిక్గా 200 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుంటే 2000 రూపాయలు తయారవుతుంది. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైతే ఇస్తామో ఐటెము, గిఫ్ట్గా ఇచ్చిన ఐటము, ఆటోమేటిక్గా మనం 1000 రూపాయల ఐటమ్ ఇచ్చామంటే ఇంకో అతను 2000 ఐటమ్ ఇస్తాడు, ఆటోమేటిక్గా మన వెనక్కి వెళ్ళిపోద్ది. కానీ నేను నా దగ్గర తీసుకునే ఐటెం ఏదైతే ఉంటుందో, మీరు స్పెషల్గా చేసిన ఐటెం కాబట్టి అవతల వాళ్ళు 10,000 ఐటెం వచ్చినా సరే, వీళ్ళు ఇంకో మంచి ఐటెం కొనుక్కున్నా సరే, మీరు కస్టమైజ్ చేసింది కాబట్టి ఆటోమేటిక్గా ముందు ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఇచ్చింది వేస్ట్ కాకూడదు, మీ పేరు ఎప్పుడు వెనక్కి వెళ్ళకూడదు. సో మనం 1 సంవత్సరం కోసం ఇస్తే అది 5-6 సంవత్సరాలు కూడా వాడుకునేటట్టుగా ఉంటుంది అనమాట. అండ్ ఇది ఒక్కటే కాదు, పిల్లలకు సంబంధించి డోరేమాన్ ఉంటుంది, షిన్చాన్ ఉంటుంది, ఇవన్నీ కటౌట్స్ తయారు చేసి పెడతాను అనమాట. పిల్లలు సెల్ ఫోన్ నుంచి దూరంగా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం అనమాట. పిల్లలకి సెల్ ఫోన్ దగ్గర చేసింది మనమే, వాళ్ళని దూరం చేయాల్సిన బాధ్యత కూడా మనదే ఉంటుంది. సో పైసలు వేస్ట్ అవుతున్నాయని చెప్పి ఆలోచించకండి. వాళ్ళలో క్రియేటివిటీ ఎంత ఉంది, అది మనం ఎంత బయటికి తీస్తున్నామని మాత్రమే ఆలోచించండి. నాకు ఈ అవకాశం కల్పించిన గ్రామ భారతి వారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నేను డీటెయిల్స్ షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇవి నా పేరు రమేష్ బాబు. నాకు ఒక వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్ పోతే వచ్చేసి www.giftbabu.in. నా పేరు రమేష్ బాబు కాబట్టి నేను గిఫ్ట్ బాబు అని పెట్టుకున్నాను. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 7799553385. ఇంకొక నెంబర్
7799681122. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.